హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. గుంత పొంగనాలు విత్ దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేకపోయినా, ఇడ్లీ పిండి దోశ పిండి అనేది లేకపోయినా ఇలా ఈజీగా పిండి అనేది కలుపుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ గుంత పొంగనాలు అయితే ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అలానే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్గా కూడా క్విక్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గుంత పొంగనాలు దానికి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ గుంత పొంగనాలను తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి. ఈ పిండిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇలా సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 3-4 పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే సన్నగా తరిగిన కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కరివేపాకు కొత్తిమీర వేయడం వల్ల మనం చేసే గుంత పొంగనాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకొని అవసరానికి తగినట్టుగా కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ చక్కగా పిండి మొత్తాన్ని కూడా ఆ ఉల్లిపాయలు అంతా కూడా బాగా కలిసే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేయడం వల్ల మనం చేసే గుంత పొంగనాలు మంచిగా పొంగుతాయి. ఒకసారి మొత్తం కూడా పిండిని బాగా కలుపుకొని ఈ విధంగా పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుంత పొంగనాల్లోకి చట్నీ తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్లోకి ఒక 150 గ్రామ్స్ వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలు అనేది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకుందాము. ఇలా పల్లీలను కాస్త ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి సన్నని ముక్కల్లా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి పచ్చిమిర్చి అనేది ఇలా కాస్త ఫ్రై అవుతుంది. దీనిలోకి చిన్న ఒక ఉల్లిపాయ అలానే ఒక టమాటీని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిలో వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటీల్లో వేసేసి మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోన పల్లీలు పచ్చిమిర్చి అంతా కూడా ఫ్రై చేయడం వల్ల మనం చేసే చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆపేసి చల్లగా అయిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి పల్లీలు పచ్చిమిర్చి టమాటీ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలానే చట్నీకి తగినట్టుగా కాస్త కొన్ని నీళ్ళు అనేది వేయండి. ఒక టీ గ్లాస్ వరకును. వీలైనంత మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి తాలింపు అనేది పెట్టుకోవాలి. దానికోసం ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇది చిటపటలాడేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గుప్పెడంత కరివేపాకును వేసి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసి 1 నిమిషం పాటు మొత్తం బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గుంత పొంగనాలు అయితే తయారు చేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాలు అనేది వేసుకోవడం కోసం ఇలా స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం అనేది ఉంటుంది కదా, అప్పం పెనం అని అంటారు. ఆ అప్పం పాన్ని పెట్టుకొని ప్రతి పొంగనాల గుంతలో కూడా 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ప్రతి గుంతలో కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాలను అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పొంగనాల్ని కూడా అన్నింటిలో కూడా వేసేసిన తర్వాత మూత అనేది పెట్టుకొని ఒక 2-3 నిమిషాలకి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చాక స్పూన్తోని అన్నింటినీ కూడా రివర్స్ అనేది వెనక్కి తిప్పేసుకొని వెనకాతల వైపు కూడా మొత్తం కూడా బాగా కాలే విధంగా పొంగనాలని చక్కగా కాల్చుకోవాలండి. ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాలని కాల్చుకున్నామంటే ఇది లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా చేసుకున్న పొంగనాలని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకున్నామంటే గుంత పొంగనాలు విత్ చట్నీ అయితే రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్